హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జాబ్ ఆపర్చునిటీస్ అనే మన తెలుగు ఛానల్. ఈ ఛానల్‌లో మనకి లేటెస్ట్ గవర్నమెంట్ మరియు ప్రైవేట్ సెక్టార్స్‌లోని ఉద్యోగ అవకాశాలైతే మీకు తెలియజేయబడతాయి. సో, మీరు కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ యొక్క ఫ్రెండ్స్ కానీ ఎవరైనా నిరుద్యోగంతో బాధపడుతున్నట్లయితే తప్పకుండా మా యొక్క వీడియోస్‌ని వారికి షేర్ చేయండి. వారికి ఉపాధి కలిగించే ఒక గొప్ప అవకాశం మీకు లభిస్తుంది. ఫ్రెండ్స్, మా తరపున అయితే మీకు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్. ఇది నలుగురికి ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. అండ్ మరిన్ని జాబ్ ఆపర్చునిటీస్ కోసం తెలుసుకోవడానికి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు మీ ముందుకు తీసుకొని వచ్చిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నుండి అయితే వేకెన్సీస్ ఉన్నాయి. వాటి గురించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మనం ఈరోజు తెలుసుకుందాము. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన అర్హత, సాలరీ, ఎవరెవరు అప్లై చేయొచ్చు అనే విషయాలైతే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు ముందుగానే చెప్పినట్టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నుండి అయితే ఈ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో మనకి 3 డిఫరెంట్ కేటగరీస్‌గా మనకైతే వేకెన్సీస్‌లో నోటిఫికేషన్ అయితే విడుదల చేయబడింది. ఇందులో గ్రూప్ ఏ, గ్రూప్ బి అండ్ గ్రూప్ సి కేటగరీ వైస్ అయితే మనకి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఇందులో గ్రూప్ ఏలో అసిస్టెంట్ సెక్రటరీ అండ్ అకౌంట్స్ ఆఫీసర్‌గానైతే మనకి వేకెన్సీస్ రిలీజ్ చేశారు. అండ్ గ్రూప్ బిలో జూనియర్ ఇంజినీర్ అండ్ జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్‌గా అయితే పోస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటు గ్రూప్ సి కేటగరీలో గనుక మనం చూసినట్లయితే అకౌంటెంట్ అండ్ జూనియర్ అకౌంటెంట్‌గానైతే వేకెన్సీస్ ఉన్నాయి. ఫ్రెండ్స్, మీరు ఈ పోస్ట్‌కైతే మీరు ఆన్‌లైన్ ద్వారానే అప్లికేషన్ అయితే చేసుకోవాలి. అండ్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ బై ఆల్ ఇండియా కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ బేస్ చేసుకొని అయితే మీకైతే ఈ పోస్ట్స్ అనేవి భర్తీ చేయబడతాయి. ఈ పోస్ట్‌లో మనం చూస్తున్నట్లుగా అసిస్టెంట్ సెక్రటరీకైతే పే లెవెల్ 10 ప్రకారం అండ్ జూనియర్ ఇంజినీర్‌కైతే పే లెవెల్ 6 ప్రకారం, జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్‌కి కూడా పే లెవెల్ 6 అండ్ అకౌంటెంట్స్ అండ్ జూనియర్ అకౌంటెంట్‌కి పే లెవెల్ 4 అండ్ 2 ప్రకారం అయితే మీ యొక్క సాలరీస్ అనేవి ఉండబోతున్నాయి ఫ్రెండ్స్. సో, ఫ్రెండ్స్, ఈ సాలరీ అయితే బెస్ట్ సాలరీ అని అనుకోవచ్చు. ఇందులో 80,000 నుండి అయితే మీకు సాలరీ అనేది స్టార్ట్ కానున్నాయి. సో, 80,000 నుండి 1,00,000 అయితే మీ యొక్క సాలరీ ఉండబోతుంది. సో, మీరైతే తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం జేసుకోవాలి. అసిస్టెంట్ సెక్రటరీలో డిఫరెంట్ కేటగరీస్ కూడా ఉన్నాయి. ఇందులో అడ్మినిస్ట్రేషన్ అంటూ, అకాడమిక్స్, స్కిల్ ఎడ్యుకేషన్, ట్రైనింగ్ ప్రకారం అయితే డిఫరెంట్ పోస్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ వీటికి సంబంధించిన ఏజ్ డీటెయిల్స్ కూడా మీరైతే చూడగలరు. రిజర్వేషన్ కూడా వర్తిస్తుంది. ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఈ పోస్ట్‌కి మీరు అప్లై చేయడానికైతే మీరైతే ఇండియన్ సిటిజన్ అయితే చాలు. ఏ రాష్ట్రం నుండి అయినా పర్లేదు. ఐదర్ తెలంగాణ లేదా ఆంధ్ర, ఈ విధంగా ఏ రాష్ట్రం నుండి అయినా పర్లేదు. మీరైతే ఈ పోస్ట్‌కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. అండ్ మీ యొక్క పోస్టింగ్ వచ్చేసి మన స్టేట్స్‌లోనే ఉండబోతాయి. సో, తప్పకుండా ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గనుక మనం చూసినట్లయితే 12థ్ మార్చ్ నుండి స్టార్ట్ అయ్యి 11థ్ ఆఫ్ ఏప్రిల్ వరకు ఎండ్ అవుతుంది. సో, 11థ్ ఆఫ్ ఏప్రిల్ అనేది మనకి లాస్ట్ డేట్. సో, తప్పకుండా ఇది నోట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ పోస్ట్‌కి సంబంధించి అయితే రిక్రూట్‌మెంట్స్ రూల్స్ అయితే మీరు చూడగలరు. ఫ్రెండ్స్, మీరైతే డిగ్రీ లేదా పీజీ లేదా ఇంటర్ కంప్లీట్ చేసుకున్నట్లయితే ఈ పోస్ట్‌కైతే వివిధ కేటగరీస్ ప్రకారం మీరైతే అప్లై చేసుకొని తప్పకుండా పోస్ట్ అయితే పొందుకోవచ్చు. ఇప్పుడు మనం అసిస్టెంట్ సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో గనుక మనం చూసినట్లయితే మీరు మీరు బ్యాచిలర్స్ డిగ్రీ మీరు గనుక డిగ్రీ పూర్తి చేసుకున్నట్లయితే ఈ పోస్ట్‌కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అసిస్టెంట్ సెక్రటరీ ఇన్ అకాడమిక్స్ విభాగంలో చూస్తే మీరైతే పీజీ చేయాల్సిన అవసరం అయితే ఉంది. దీంతో పాటు మీరు బీఈడీ చేసినా లేదా ఎన్‌ఈటీ, ఎస్ఎల్‌ఈటీ లేదా అందుకు ఈక్వివాలెంట్ స్టడీస్ లేదా డాక్టరేట్ డిగ్రీ ఉన్నా మీరైతే ఈ పోస్ట్‌కి అప్లై చేయొచ్చు. అండ్ ఫ్రెండ్స్, మీరైతే స్క్రీన్ పైన చూడగలరు. అసిస్టెంట్ సెక్రటరీ ఇన్ స్కిల్ ఎడ్యుకేషన్ గురించి ఎసెన్షియల్ డీటెయిల్స్ ఏంటివి అని. అదే విధంగా ట్రైనింగ్ గురించిన డీటెయిల్స్ కూడా చూడొచ్చు. ఇప్పుడు అకౌంట్స్ ఆఫీసర్‌గా మనం చూసినట్లయితే బ్యాచిలర్స్ ఆఫ్ డిగ్రీ పూర్తి చేసుకున్నట్లయితే మీరు చాలు. దట్ టూ ఇన్ ఎకనామిక్స్, కామర్స్, అకౌంట్స్, ఫినాన్స్ ఆర్ బిజినెస్ స్టడీస్ ఈ విధంగా ఈ కేటగరీస్‌లో అయితే మీరు పూర్తి చేయాల్సిన అవసరం అయితే ఉంది. లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ మీరు ఎకనామిక్స్, కామర్స్, అకౌంట్స్, ఫినాన్స్, బిజినెస్ స్టడీస్ ఈ విభాగంలో మీరు చేసినా మీరైతే అప్లై చేయొచ్చు. ఇదే కాకుండా మీరు ఎంబీఏ చేసినా లేదా సీఏ ఈ విధంగా క్వాలిఫికేషన్ అయితే మీరు పూర్తి చేసుకున్నట్లయితే తప్పకుండా ఈ అవకాశాన్ని అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ జూనియర్ ఇంజినీర్ పోస్ట్‌కి మనం చూసినట్లయితే మీరు బీఈ లేదా బీటెక్ ఇన్ సివిల్ ఇంజినీరింగ్ గనుక మీరు పూర్తి చేసుకున్నట్లయితే ఈ అవకాశాన్ని తప్పకుండా మీరు యూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అదే విధంగా ఫ్రెండ్స్, జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్‌గా కావాల్సిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా మీరు చూడగలరు. సేమ్ యాస్ అకౌంటెంట్ అండ్ జూనియర్ అకౌంటెంట్‌గా మనం చూసినట్లయితే
ఆహ్, జూనియర్ అకౌంటెంట్ జూనియర్ అకౌంటెంట్‌కైతే ఇది గ్రూప్ సి కేటగరీ కిందకి వస్తుంది కాబట్టి ఇంటర్ అనేది క్వాలిఫికేషన్‌గానైతే వీళ్ళు డిసైడ్ చేశారు. అండ్ అకౌంటెంట్స్ పొజిషన్‌లో గనుక మనం చూసినట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ మీరు డిగ్రీ ఇన్ ఎకనామిక్స్, కామర్స్, అకౌంట్స్, ఫైనాన్స్ లేదా బిజినెస్ స్టడీస్ ఈ కేటగరీస్‌లో డిగ్రీ కంప్లీట్ చేసుకున్నట్లయితే మీరు అప్లై చేయొచ్చు. అండ్ దీంతో పాటు మీ యొక్క టైపింగ్ స్పీడ్ అనేది 35 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ లేదా 30 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ హిందీ అయితే మీకు ఉండాలి. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఏజ్ విషయానికి గనుక మనం చూసినట్లయితే మనం ముందుగానే చూసాము ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది అని. ఎస్సీ, ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, ఓబీసీ వారికి 3 సంవత్సరాలు అంటూ అండ్ వివిధ కేటగరీస్ ప్రకారం అయితే మనకు ఏజ్ రిలాక్సేషన్ ఎలా వర్తిస్తుంది అనేదైతే మీరు స్క్రీన్ పైన చూడగలరు. ఫ్రెండ్స్ ఇక ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గనుక మనం చూసినట్లయితే, ఒక్కొక్క కేటగరీకైతే ఒక్కొక్క విధంగానైతే ప్యాటర్న్ ఉండబోతుంది. అసిస్టెంట్ సెక్రటరీ ఫర్ అడ్మిన్ క్యాడర్‌లో గనుక మనం చూసినట్లయితే 2 టైర్ ఎగ్జామ్ అయితే ఉండబోతుంది. అండ్ దాని తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ముందుగా టైర్ 1 ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది. ఆ తర్వాత టైర్ 2లో అండ్ టైర్ 2 తర్వాత మీకైతే ఇంటర్వ్యూ రౌండ్ అనేది ఉండబోతుంది. టైర్ 1 ఎగ్జామ్ అయితే మీరు క్లియర్ చేసిన తర్వాత టైర్ 2 రౌండ్ ప్రకారం అయితే 1:10 రేషియోలో మిమ్మల్ని పిలుస్తారు. అండ్ ఇంటర్వ్యూ రౌండ్‌కి 1:5 రేషియోలో మిమ్మల్ని అయితే పిలిచి సెలెక్ట్ జేయడం జరుగుతుంది. ముందుగా ఇప్పుడు టైర్ 1కి సంబంధించి అయితే డీటెయిల్స్ చూసినట్లయితే ఇదైతే కంప్లీట్ ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అయితే ఉండబోతుంది. అండ్ ఇది ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఏ ఏ విభాగాల్లో మనల్ని క్వెషన్స్ అడుగుతారనేది కూడా మీరు స్క్రీన్‌పై చూడగలరు. లైక్ కరెంట్ అఫైర్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, అరిథమెటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్, జనరల్ హిందీ కాంప్రహెన్షన్ టెస్ట్, ఇంగ్లీష్‌కి సంబంధించిన టెస్ట్స్ అండ్ అదే విధంగా బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్ గురించి అయితే టోటల్‌గా 150 క్వెషన్స్ అనేవి అడుగుతారు. అండ్ దీనికి సంబంధించి టోటల్ 300 మార్క్స్ వితిన్ 2 ½ అవర్స్‌లో అయితే మీరు ఎగ్జామ్ కంప్లీట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ ఇప్పుడు టైర్ 2లో గనుక మనం చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇదైతే డిస్క్రిప్టివ్ పార్ట్ నాట్ ఆబ్జెక్టివ్. ఆబ్జెక్టివ్ గాదు. ఇదైతే మీరు డిస్క్రిప్టివ్ పార్ట్‌లో అయితే ఈ ఎగ్జామ్ కండక్ట్ అవుతుంది. ఇందులో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అండ్ పార్ట్ 4 ఉండబోతాయి. అండ్ దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీరైతే నోట్ జేసుకోగలరు. ఫ్రెండ్స్ మీరు ఈ సెకండ్ పేపర్ కూడా క్లియర్ చేసిన తర్వాత మీకైతే ఇంటర్వ్యూ అనేది జరగబోతుంది. ఫ్రెండ్స్ ఇక అసిస్టెంట్ సెక్రటరీ ఇన్ అకాడమిక్స్ ఆర్ ట్రైనింగ్ ఆర్ స్కిల్ ఎడ్యుకేషన్ విభాగంలో గనుక మనం చూసినట్లయితే ఫస్ట్ పేపర్ అయితే ఆబ్జెక్టివ్ టైప్ ఓఎంఆర్ బేస్డ్ సేమ్ ఉండబోతుంది. అండ్ దీనికి సంబంధించి అయితే 3 పార్ట్స్‌లో మనకి ఈ యొక్క ఈ యొక్క క్వెషన్ పేపర్ ప్యాటర్న్ అనేది ఉండబోతుంది. కరెంట్ అఫైర్స్, జనరల్ అవేర్‌నెస్ గురించి అండ్ జనరల్ ఆప్టిట్యూడ్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ దీన్ని బేస్ చేసుకొని అయితే టోటల్ 150 క్వెషన్స్ విత్ 300 మార్క్స్ అయితే అడుగుతారు. అండ్ దాని తర్వాత టైర్ 2లో కూడా మీకు రిటన్ టెస్ట్ అనేది ఉండబోతుంది. అండ్ దాని తర్వాత మీరైతే ఇంటర్వ్యూకి ఎలిజిబుల్. దాని తర్వాత మీకు జాబ్ అనేది వస్తుంది. సేమ్ అదే విధంగా అకౌంట్స్ ఆఫీసర్‌కి సంబంధించిన టైర్ 1 డీటెయిల్స్ అండ్ అదే విధంగా టైర్ 2కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు చూడగలరు. దాని తర్వాత ఇంటర్వ్యూ ఉండబోతుంది. నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. జూనియర్ ఇంజినీర్ అండ్ జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్‌గానైతే ఓన్లీ టైర్ 1 ఎంసీక్యూ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అనేవి అయితే కండక్ట్ చేస్తారు. స్కిల్ టెస్ట్ అయితే మీకు అకౌంటెంట్ అండ్ జూనియర్ అకౌంటెంట్ కేటగరీస్‌కైతే మీకు స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. అదైతే మీరు 35 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ అయితే మీరు టైప్ చేయాలి. లేదా 30 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ హిందీ అయితే టైప్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు జూనియర్ ఇంజినీర్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీరు చూడగలరు. ఇవైతే ఏ ఏ విభాగాల్లో మనకు క్వెషన్స్ అడుగుతారు అంటూ మీకైతే స్క్రీన్‌పై కనబడుతుంది. సో, తప్పకుండా వాటినైతే నోట్ జేసుకోండి. ఇఫ్ మీరు ఇన్ కేస్ మీరు అప్లై జేసుకోవాలి అని అనుకుంటున్నట్లయితే. అండ్ దీంతో పాటు జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్ అండ్ అకౌంటెంట్ విభాగంలో ఉన్న క్యాండిడేట్స్‌కి కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించిన క్వెషన్స్ అయితే మీకు చూడొచ్చు. అండ్ దాన్నైతే మీరు తప్పకుండా నోట్ జేసుకోండి. అండ్ ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీకు గనుక కావాలి అనుకుంటున్నట్లయితే కింద డిస్క్రిప్షన్‌లో మీకైతే లింక్ మెన్షన్ చేయడం జరిగింది. దాన్ని గనుక మీరు క్లిక్ చేసుకున్నట్లయితే మీరైతే నోటిఫికేషన్ డౌన్‌లోడ్ జేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీరైతే ఇప్పుడు స్క్రీన్ పైన చూడగలరు. లైక్ బేస్డ్ అపాన్ ఏ ఏ కేటగరీస్‌లో అయితే మీ యొక్క క్వెషన్స్ అనేవి ఉంటాయి అంటూ. అసిస్టెంట్ సెక్రటరీ ఇన్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో మనం చూసినట్లయితే గ్రాడ్యుయేషన్ అండ్ అసిస్టెంట్ సెక్రటరీకి అయితే మీకు ఐదర్ గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పైన అయితే మీకు క్వెషన్స్ ఉండబోతున్నాయి. అండ్ అకౌంట్స్ ఆఫీసర్ గారినైతే మీకు గ్రాడ్యుయేషన్ లెవెల్‌లో, జూనియర్ ఇంజినీర్‌కి కూడా గ్రాడ్యుయేషన్ లెవెల్‌లో అండ్ జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్‌కి పీజీ లెవెల్‌లో, అకౌంటెంట్ గ్రూప్ సి కేటగరీకి కూడా గ్రాడ్యుయేషన్ లెవెల్‌లో అండ్ జూనియర్ అకౌంటెంట్స్‌కైతే సీనియర్ సెకండరీ లెవెల్‌లోనైతే మీకు క్వెషన్స్ అనేవి అడుగుతారు. అంటే ఇంటర్ బేసిస్ పైనైతే క్వెషన్స్ ఉండబోతున్నాయి. ఫ్రెండ్స్ దీంతో పాటు మీరు అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ గురించి అయితే మీరు స్క్రీన్ పై చూడగలరు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండిటికి కలిపి మనకైతే విజయవాడలోనైతే సెంటర్ అనేది ఉండబోతుంది. ఆ సెంటర్ కోడ్ కూడా 101 అంటూ అయితే మీరు నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇదైతే ఇంపార్టెంట్ నోట్ అని చెప్పుకోవచ్చు. మీకైతే
ఆబ్జెక్టివ్ టైప్‌లో మీరు ఆన్సర్ చేసేటప్పుడు మీకైతే నెగెటివ్ మార్కింగ్ అనేది ఉండబోతుంది. అది 0.5 మార్క్ అయితే నెగెటివ్ మార్కింగ్ ప్రతి రాంగ్ ఆన్సర్‌కైతే ఇవ్వబడుతుంది. సో, మీరైతే నోట్ చేసుకొని ఆన్సర్ చేయగలరు అని మా యొక్క మనవి. ఫ్రెండ్స్ ఇక ఫీ డీటెయిల్స్‌లోనికి గనుక మనం వచ్చినట్లయితే మీరైతే ఆన్‌లైన్ ద్వారానే అయితే ఈ ఫీ అనేది పే చేయాలి. ఫ్రెండ్స్ అన్‌రిజర్వ్డ్ అంటే జనరల్ కేటగిరీ, ఓబీసీ ఈ విధంగా అందరికైతే రూ. 1,500 గ్రూప్ ఏ పోస్ట్‌కి ఒక్కొక్క పోస్ట్‌కైతే మీరు చెల్లించాల్సి ఉంటుంది. అండ్ గ్రూప్ బి అండ్ సి కేటగిరీలో గనుక మనం చూసినట్లయితే 800 అనేది వీళ్ళైతే ఎగ్జామినేషన్ ఫీ అంటూ డిసైడ్ చేశారు. ఇక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్‌మెన్, విమెన్, రెగ్యులర్, సీబీఎస్‌ఈ ఎంప్లాయీస్‌కైతే మీరైతే ఎటువంటి ఫీ చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. మీరైతే ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇదైతే మీరు ఆన్‌లైన్ మోడ్‌లోనే అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఫ్రెండ్స్ మీరైతే ఒక పోస్ట్ కన్నా ఎక్కువనైతే మీరు అప్లై చేసుకోవచ్చు. కానీ మనం చూసినట్లయితే అసిస్టెంట్ సెక్రటరీలో అకాడమిక్స్, ట్రైనింగ్, స్కిల్ ఎడ్యుకేషన్ కేటగరీస్‌లోనికైతే ఒక్క పోస్ట్‌కి మాత్రమే మీరైతే అప్లై చేసుకోవచ్చు అంటూ మనకి ఈ పాయింట్‌లోనైతే మెన్షన్ చేశారు. అండ్ ఇది ఫ్రెండ్స్ సీబీఎస్‌ఈ నుండి రిలీజ్ అయిన వేకెన్సీస్ యొక్క ఫుల్ డీటెయిల్స్. మీరు గనుక ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాని పూర్తి చేసుకొని అప్లై చేయాలి అనే ఇంట్రెస్ట్ గనుక మీకు ఉన్నట్లయితే తప్పకుండా ఈ అవకాశాన్ని అయితే యుటిలైజ్ చేసుకోండి. అండ్ మీ యొక్క ఫ్రెండ్స్‌కి లేదా కుటుంబ సభ్యులకి ఎవరైనా ఈ క్వాలిటీస్, ఈ ఎడ్యుకేషన్ క్వాలిటీస్ గనుక ఫిలప్ చేసుకొని ఉన్నట్లయితే మీరైతే వారికి కూడా తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని జాబ్ ఆపర్చునిటీస్ కోసం తప్పకుండా మన జాబ్ ఆపర్చునిటీస్ అనే మన ఛానెల్‌ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.